రెంటల్ వర్సెస్ పర్సంటేజ్, నాగవంశీ వర్సెస్ సునీల్ నారంగ్, వీళ్ళ మధ్య ఇప్పుడైతే సోషల్ మీడియాలో వార్ అయితే జరుగుతుంది. అరే ఇది ఎలా ఉందంటే వాళ్ళు ఒక ప్రొడ్యూసర్స్, వాళ్ళ ఒక డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళ ఒక ఎగ్జిబ్యూటర్స్ అండ్ ఇంతే కదా వాళ్ళ బేసిక్ రోల్స్ అనేవి. వాళ్ళు ఎలా తయారయ్యారంటే ఇప్పుడు ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని సొల్యూషన్ పరిష్కారం చేసుకోవడం రాక ప్రెస్ మీట్ పెట్టి ఒకరినొకరు తిట్టేసుకుంటున్నారు. అది ఎలా వరకు వెళ్ళిందంటే నిన్న నాగవంశీ గారు వచ్చేసి అదొక ప్రొడ్యూసర్ ఉంటాడు, నిన్న కూర్చొని మాట్లాడుతున్నాడు మాకు రెంట్లు కావాలని చెప్పి. అతను మల్టీప్లెక్స్లు ప్రతి చోట కూడా కట్టేస్తున్నారు. సునీల్ నారాయణ గురించి అంటున్నాడు, ప్రతి చోట కూడా కట్టేస్తున్నాడు. దాదాపు 300 పైగా మల్టీప్లెక్స్లు ఉన్నాయి. మరి సింగిల్ స్క్రీన్ ఎలా చూస్తారని అన్ని మల్టీప్లెక్స్లు కట్టుకుని వెళ్తే తను వచ్చి సింగిల్ స్క్రీన్ గురించి అడుగుతుంటే కామెడీగా ఉంది, నవ్వొస్తుందని చెప్పి నాగవంశీ గారు అన్నారు. ఈరోజు దానికి సునీల్ నారాయణ గారు రిప్లై ఇచ్చి మాట్లాడారు. అది కూడా పర్సనల్గా నాగవంశీ గారిని కామెంట్ చేయడం జరిగింది. అతను ఎవడో ఉంటాడు కదా, విగ్గు పెట్టుకొని బట్టతలు వేసుకుని ఉంటాడు కదా, తను ఎవరో నాగవంశీ అని చెప్పి పర్సనల్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నా సోషల్ మీడియా డీపీ అని చెప్పి ఒక పోస్ట్ కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నన్ను ఎవరైనా గెలిగితే నేను ఊరుకోను, మొత్తం డిస్టోర్ చేసి పడేస్తా అని చెప్పి ఒక పోస్ట్ కూడా పెడుతున్నారు. మరి అంత కాదో తెలియదు కానీ. సో ఈ విధంగా ఇప్పుడు ఎవరి సైడ్ నువ్వు ఉంటావని నన్ను అడిగితే మాత్రం ఈ రెంటల్ వర్సెస్ పర్సంటేజ్ ఎన్ని రోజులుగా మనం చూసుకుంటే పర్సంటేజ్ వైగా అయితే లేదుగా, రెంటల్ వైడ్గా ఉంది కదా. సో ప్రతి అటు తమిళనాడు లేకుంటే పర్సంటేజ్ విధంగానే ఉంటుంది కదా. హాలీవుడ్లో కూడా తీసుకురాండి పర్సంటేజ్ విధంగా అని చెప్పి నేను అనుకుంటున్నాను. లేదు దీనివల్ల ప్రొడ్యూసర్స్ క్లాస్ వస్తాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎగ్జిబ్యూటర్లు ఎందుకు థియేటర్ని హోల్డ్ చేసుకుంటున్నారు, థియేటర్లు వదిలేయండి మాకు ఇచ్చేయండి, మేము వాళ్ళతో ఓనర్లతో మేము ఎంత రెంట్ మాట్లాడుకొని మేము రిలీజ్ చేసుకుంటామని చెప్పి ప్రొడ్యూసర్స్ అంటున్నారు. నా సైడ్ వరకు సింగిల్ స్క్రీన్లు ఉండాలి అన్నది ఒపీనియన్. ఆ రేట్లు చూసి మనం థియేటర్కి వెళ్ళలేము. సింగిల్ స్క్రీన్లో కాస్త కూస 50 100 ఉంటాయి. ఆ టికెట్లు చూడడానికి ఉండడం వల్ల థియేటర్కైనా వెళ్తారు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఒకటి తర్వాత ఒకటి క్లోజ్ అవుతూ ఉన్నాయి.